ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నాలను తొలగించే వినాయకుడు ప్రతి శుభకార్యానికి ముందు ఆరాధించబడతాడు. ఇప్పుడు మనం ఆ మహాగణపతిని స్మరించుకుంటూ శక్తివంతమైన వక్రతుండ మహాకాయ శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. ఓ గణపతిదేవా, వక్రమైన తొండము గలవాడవు, విశ్వమంతటినీ తనలో ఇముడ్చుకున్న శరీరము గలవాడవు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడవు. నేను చేయు ప్రతి పనియు నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము. ఈ శ్లోకాన్ని గణపతిని స్మరించుకుంటూ జపిస్తే ఆయన ఆశీర్వాదంతో మన జీవితంలో విజయం, శాంతి మరియు అడ్డంకుల నివారణ లభిస్తాయి. అందుకే ప్రతి శుభారంభం చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా కొత్త కార్యక్రమంలో కావచ్చు, ఈ గణేశ ప్రార్థనను జపించడం వల్ల ఆ కార్యం విజయవంతమవుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. అలాగే గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేస్తే వినాయకుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.